నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక విద్య మరియు నైపుణ్యాభివృద్ధి రంగాలలో సరికొత్త విప్లవానికి నాంది పలకబోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని ముందుకు తెచ్చింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన నూతన పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐల రూపురేఖలను మార్చడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ తాజా ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలవడం విశేషం. ఈ నూతన విద్యా విధానాలు మరియు ఆధునీకరణ పనుల కోసం రాబోయే 5 ఏళ్ల కాలంలో భారీగా నిధులను ఖర్చు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను నేర్పించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు కేంద్రం ప్రకటించిన ఆ భారీ బడ్జెట్ ఎంత, ఏపీలోని ఏ ప్రాంతాల ఐటీఐలను ఏ విధంగా హబ్బులుగా మరియు స్పోక్స్ గా మార్చబోతున్నారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ పీఎం సేతు పథకం కింద ప్రభుత్వ ఐటీఐలను పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. రాబోయే 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 ఐటీఐలను ఎంపిక చేసి వాటి అభివృద్ధి కోసం ఏకంగా 60,000 కోట్లను ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకం కింద దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాజెక్ట్ అమలుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అత్యధిక ఐటీఐలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఎంపికయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే కాకుండా విద్యార్థులకు ఆధునిక ల్యాబులు, సరికొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను ఇక్కడి నుంచే తయారు చేయడం ఈ పథకం యొక్క ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పీఎం సేతు పథకం ద్వారా రాబోయే 5 ఏళ్ల కాలంలో మొత్తం 4,040 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ఒక భారీ ప్రణాళిక ఖరారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ ఐటీఐలు ఉండగా వీటన్నిటిని ఈ ఆధునీకరణ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ 83 ఐటీఐలను కేవలం విడివిడిగా కాకుండా పరస్పర సమన్వయంతో పనిచేసేలా 18 హబ్బులు మరియు 65 స్పోక్స్ గా అధికారులు విభజించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐటీఐలను మొత్తం 18 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్ పరిధిలోనూ ఒక ప్రధాన ఐటీఐ హబ్ లాగా వ్యవహరిస్తుంది. దానికి అనుబంధంగా మరో 4 నుండి 5 ఐటీఐలు స్పోక్స్ గా పనిచేస్తాయి. ఈ తరహా విభజన ద్వారా అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమానంగా వనరులు, శిక్షణ అందేలా ప్రణాళికలు రచించారు. ఈ 5 ఏళ్ల భారీ పెట్టుబడితో ఏపీలోని ప్రభుత్వ ఐటీఐల స్వరూపమే మారిపోబోతుంది. ఈ ప్రాజెక్ట్ సంరక్షణ మరియు నిర్వహణ కోసం భాగస్వామ్య పరిశ్రమలను ఎంపిక చేసే ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల అభ్యర్థనలను పిలువగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజమైన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ఇందులో పాల్గొనడానికి ముందుకు వచ్చింది. ఈ ఐటీఐల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ కూడా ఉమ్మడిగా వ్యయం చేయనుంది. నివేదికల ప్రకారం విశాఖపట్నం కంచరపాలెం ఐటీఐని ఒక ప్రధాన హబ్ గా అభివృద్ధి చేయబోతున్నారు. అదే విధంగా విశాఖపట్నం పారిశ్రామిక ఎస్టేట్, బాలికల ఐటీఐ, బొబ్బిలి ఐటీఐ మరియు నర్సీపట్నం ఐటీఐలను స్పోక్స్ గా మార్చి సరికొత్త టెక్నాలజీతో ఆధునీకరించనున్నారు. ఈ ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం వల్ల ఐటీఐ విద్యార్థులకు నేరుగా పరిశ్రమలలోనే అప్రెంటిస్షిప్ మరియు ఉద్యోగ అవకాశాలు లభించేలా మార్గం సుగమం కానుంది. మొత్తానికి కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం సేతు పథకం ఏపీలోని ఐటీఐ విద్యార్థుల భవిష్యత్తుకు ఒక మైలురాయిగా మారబోతుంది. 4,040 కోట్ల భారీ వ్యయంతో 83 ఐటీఐలను హబ్లు, స్పోక్స్ గా మార్చడం ద్వారా సాంకేతిక నైపుణ్యాలతో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యం క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పనుల పురోగతి ఎలా ఉండబోతుంది, అలాగే యువతకు చేకూరే నూతన ఉద్యోగ అవకాశాలపై విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పీఎం సేతు పథకం మరియు ఏపీలో ఐటీఐల ఆధునీకరణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.